రావట్లేదే. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మక్బ్యాన్ వీడియో. ఈరోజు వెడ్నెస్డే అంటే ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుంది కదా. వెడ్నెస్డే అంటే ఏది బాగా గుర్తొస్తుంది? ఖచ్చితంగా కేఎఫ్సి గుర్తొస్తుంది. ఈరోజు వెడ్నెస్డే బకెట్ అయితే ఆర్డర్ చేశాను కేఎఫ్సి నుంచి. దాంట్లో పెరి పెరి లెగ్ పీస్ 3 పీసెస్, పెరి పెరి స్ట్రిప్స్ 6 పీసెస్, ఇంకా హాట్ అండ్ క్రిస్పీ వింగ్స్ 6 పీసెస్ బకెట్లో వచ్చింది. చాలామంది కేఎఫ్సీ ట్రై చేయాలంటే వెడ్నెస్డే వరకు క్రేవింగ్స్ని ఆపుకుంటారు. ఎందుకంటే వెడ్నెస్డే బకెట్స్ చాలా ఆఫర్స్ ఉంటాయి వెడ్నెస్డే రోజు. కాబట్టి దాంతోపాటు నేను 4 టైప్స్ ఆఫ్ డిప్స్ కూడా, క్రీమీ వెజ్ మయోనీస్, సిగ్నేచర్ సాస్, హాట్ పెప్పర్, తందూరి మయోనీస్, ఈ 4 టైప్స్ ఆఫ్ డిప్స్ కూడా ఆర్డర్ చేశాను. స్టార్ట్ చేద్దాం. కేఎఫ్సీ కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ మన కోక్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. ఫస్ట్ తందూరి లెగ్ పీస్తో ట్రై చేద్దాం. ఈ లేయర్ మొత్తం క్రిస్పీగా, లోపల జ్యూసీగా భలే ఉంటుంది. పెరి పెరి స్ట్రిప్స్ క్రిస్పీనెస్ చూడండి. క్రీమీ మయోనీస్తో ట్రై చేద్దాం. కేఎఫ్సీ పెరి పెరి ఎప్పటి నుంచి అయితే లాంచ్ చేసిందో అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఈ పెరి పెరి. హాట్ అండ్ క్రిస్పీ వింగ్స్. లోపలంతా జ్యూసీగా, టెండర్గా. ఫస్ట్ టైం కేఎఫ్సీ ట్రై చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది కొంచెం చెప్పండి. ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఎగ్జైటెడ్గా ఉండేవాడిని. అప్పుడు ఈ లేయర్స్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించేది ఫస్ట్లో. ట్రై చేసిన తర్వాత నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈ హాట్ చిల్లీ సాస్లో ముంచుకొని తిన్నాను. చాలా స్పైసీగా ఉంటుందేమో, రెడ్గా అనిపిస్తుంది. ఇది కొరియన్ చిల్లీ సాస్. అది చాలా స్పైసీ ఉంది. ఒక్కొక్క సాసెస్తో ట్రై చేసి చూద్దాం. పెరి పెరి లెగ్ పీస్ ఎలా ఉందని. ఇది స్ట్రక్చర్ చూడండి. మయోనీస్ని అయితే చెప్పక్కర్లేదు. మయోనీస్ ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా, వాళ్ళకి తెలుసు. ఈ కొరియన్ చిల్లీ సాస్ మాత్రం చాలా
స్పైసీగా ఉంది. తందూరి మయోనీస్, నాలుగు సాసెస్తో ట్రై చేసిన తర్వాత ఆ కొరియన్ చిల్లీతో బాగుంది. కొంచెం స్పైసీగా ట్రై చేయొచ్చు. ఆబ్వియస్లీ మైనీస్తో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు ఎవరైనా. నేను వద్దు అన్నా ట్రై చేస్తారు మీరు. ఆ రెండైతే నాకు బాగా వచ్చాయి, ఈ 2 సాసెస్. తందూరి మైనస్ కూడా ఓకే, నాకు అంత మైనస్ లాగా ఏమి అనిపించలేదు. అంత వింగ్స్తో తందూరి మైనస్ అలా ఉందో చూద్దాం. లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, జ్యూసీగా. ఎవరికైనా కేఎఫ్సీ ఫుల్ ఫామ్ ఏమో తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇది అందరూ చెప్పేస్తారేమో, చూద్దాం ఏమని చెప్తారు. చిప్స్ కూడా ట్రై చేద్దాం ప్రతి సాస్తో. ఫస్ట్ మయోనీస్, కొరియన్ సాస్, స్టిప్స్ మాత్రం కొరియన్ సాస్తో మాత్రం ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. కొరియన్ సాస్తో ఈజీగా తినచ్చు. స్టిప్స్ అయితే కొంచెం అంత సాఫ్ట్గా ఉండవు కదా, కొరియన్ సాస్తో అలా ఆ స్పైసీనెస్, ఈ మైల్డ్ స్పైసీనెస్తో తినచ్చు. ఇది చూడండి ఒకసారి, చాలా టెండర్గా ఉంది. కేఎఫ్సీలో మీరు ఏది ఇష్టంగా తింటారో బాగా ఇష్టం కూడా చెప్పండి. ఆల్మోస్ట్ బాగానే కంప్లీట్ చేస్తాను. ఇంకా స్ట్రిప్స్ ఒక 2 పీసెస్ ఉన్నాయి, లెగ్ పీస్ ఒకటి ఉంది, ఇంకా వింగ్స్ ఒక 3 ఉన్నాయి, అంతే. కంప్లీట్ చేస్తాం. మనకి చాలా ఈజీ. కేఎఫ్సీ అలానే బాగానే ఉంటుంది కాబట్టి ఈజీగా కంప్లీట్ చేస్తాం. లెగ్ పీస్ అయితే ద ఫేవరెట్ ఐటమ్ ఇన్ కేఎఫ్సీ. కొరియన్ సాస్, చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో.
ముందు వెడ్నెస్డే బకెట్స్ ఉంటే బకెట్స్లో ఇచ్చేవాడు. మేబీ అక్కడ అవుట్లెట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే బకెట్స్లో ఇస్తారేమో. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇలాగ ఇచ్చినట్టున్నారు బాక్స్లో. బకెట్స్ బాగుంటుంది, బకెట్స్లో తీసుకొని తినే ఫీల్ మాత్రం బాగుంటుంది. అది ఇప్పుడు మిస్ అయ్యా. మేబీ ఇలా ఇస్తున్నారేమో ఆన్లైన్లో. లాస్ట్ పీస్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ చేస్తాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఈజీగా కంప్లీట్ చేస్తాను. ఇంకో బాక్స్ ఉన్న తినేసి ఉండేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.